హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. కొంచెం 2 రోజులు ఒక ఫీవర్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ చాలా రోజులు అవుతుంది కదా డైలీ రెగ్యులర్ గా డ్యూటీ అట్లా విధంగా చేయడం. అందుకనే కొంచెం 2 రోజులు అట్లా కొంచెం బాడీ పెయిన్స్ అట్లా డెక్ వచ్చింది, నిద్ర లేకపోవడము, కార్లోనే పడుకోవడం వల్ల. సో ఎనీవే మొత్తానికైతే ఇక కొంచెం మెడిసిన్ తీసుకున్నా, మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. మళ్ళీ ఆగొద్దుగా, మళ్ళీ కంటిన్యూగా చేయాలి. చేస్తే బాడీ అనేది గ్యాప్ ఇవ్వకుండా చేస్తే ఏమైతే దానికి మెల్ట్ అయిపోతుంది దానికి. సో కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా. 8-10 అవుతుంది ఈరోజు మార్నింగ్, మండే. సో ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుంది ఏంది అనేది సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైతే. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హై బ్రదర్, నా పేరు ప్రవీణ్. హైదరాబాద్ లో నేను ఓలా, ఊబర్, ర్యాపిడో సంబంధించిన బిజినెస్, ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. ఎవ్రీడే ఒక వీడియో మనకి యూట్యూబ్ లో అయితే వస్తుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న 48 కిలోమీటర్స్ తిరిగినాము. దీంట్లో మనం పర్సనల్ గా కూడా ఒక 10 కిలోమీటర్స్ వరకు తిరిగినాము. అంటే 38 కిలోమీటర్స్ కు మనం 500 రూపీస్ అయితే చేసినాము. మళ్ళీ 0 కిలోమీటర్ అయితే చేసుకుంటున్నాము. అవి ఖాతా బుక్ లో అయితే ఎంట్రీస్ అయితే అయిపోయినాయి సక్సెస్ఫుల్ గా. మీకు ఈవినింగ్ టైంలో ఎంత చేసినాము నిన్న ఏంటి అనేది ఖాతా బుక్ లో ఒకసారి అయితే మీకు రిమైండర్ గా చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండానైతే మనం అయితే సో ఇక ఆన్లైన్ అయితే వెళ్ళిపోదాం. సో మనం అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాము. సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే అయిపోయింది. ఓలా, ర్యాపిడోలా కూడా ఆన్లైన్ చేసుకుందాము. ర్యాపిడో ఆన్లైన్. ఇక ఊబర్ అయితే ఆన్లైన్ చేసుకుంటలేను, ఎందుకంటే చాలా చెత్త పికప్లు పడుతున్నాయి. సో చూద్దాం, దీంట్లో పడకపోతే ఆల్టర్నేటివ్గా మనం మెయిన్ రోడ్ పోయేసరికి అప్పుడు ఊబర్ ఆన్ చేసుకుందాం, చిన్నది ఏదైనా కొట్టుకొని. తర్వాత ఓలా, ర్యాపిడోలో వెళ్ళిపోదాం. మాక్సిమం ఓలాలో బిజినెస్ అయితే ఇంక్రీజ్ అయింది బ్రదర్. వీలైతే చాలా వరకు ఊబర్లో చేసే వాళ్ళు ఓలాలో చేసుకోండి, ఎందుకంటే ఊబర్లో రేట్లు తక్కువ ఇస్తున్నాడు. చాలా కమిషన్ రేట్లు సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇన్సెంటివ్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇన్సెంటివ్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు మాత్రమే కంప్లీట్ చేసుకోండి, ఇన్సెంటివ్ చేసుకోండి. ఇన్సెంటివ్ ఊబర్లో డెఫినెట్ గా ఇన్సెంటివ్ రీచ్ అయ్యే కెపాసిటీ ఊబర్లో ఇస్తాడు. అంటే ట్రిప్పులు రైడ్స్ ఇస్తా అంటాడు నీకు, అది తీసుకోవాలి. మేబీ ఓలాలో కూడా పెట్టిండు అదే ఇన్సెంటివ్. మాక్సిమము డైలీ 700 రూపీస్ ఏమో పెట్టిండు, 12 ట్రిప్స్. అవి చేసుకున్నా కానీ బెటరే, మంచి అవి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. మాక్సిమం ఊబర్ను అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది మనకు మినిమం ఎంత లేదన్నా కిలోమీటర్ 17 to 22 మధ్యలో రావాలి మనకు, మన మినీ బండికి. సో అట్లా చూసుకొని చేసుకోండి. అట్లయితే మనకు ర్యాపిడో, ఓలాలో అయితే డెఫినెట్ గా అట్లా ఇస్తున్నాడు. సో ఊబర్లో అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి. నేనైతే ఊబర్లో చేయడం లేదు, చూస్తున్నారు కదా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వీడియోస్లలో. సో 400, 500 ఒక్కొక్కసారి మంచిగా ట్రిప్ మంచిగా రేట్ ఇచ్చిన రోజు 1200, 1500 వరకే పోయింది నాది హైయెస్ట్. సో మీరు చూసుకోవచ్చు. అంతకు ముందు డిజైర్ ఉన్నప్పుడు అయితే మంచిగా ఊబర్లో ఇన్సెంటివ్ ఇచ్చేది కాబట్టి, ఇన్సెంటివ్ ఉన్నది కాబట్టి అప్పుడు ఊబర్లో మంచిగా అప్పుడు కొట్టేది 3000, 3500. కానీ ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఓలాలో కొడుతున్నా, బిజినెస్ అయితే ఓలాలో చేస్తున్నా. మీరు కూడా ఓలా ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి, నచ్చితే కంటిన్యూ కాండి. ఓకేనా, ఓకే లెట్స్ గో. ట్విస్ట్ ఏంటంటే ర్యాపిడోలో పికప్ వచ్చింది. ఎర్రగడ్డ పోవాలన్నట, 30 కిలోమీటర్స్. ఇది నేను ఉండే దగ్గర నుంచి వచ్చింది ఇది పికప్. సో ఇది వచ్చేసి 2 కిలోమీటర్స్ పికప్, 30 కిలోమీటర్స్ డ్రాప్, 476 ఇస్తా అన్నాడు. ఇంకా మనకు ఓలాలో వచ్చింది. ఓలాలో 35 కిలోమీటర్స్ డ్రాప్, ఈ 4 కిలోమీటర్స్ పికప్ వచ్చింది. అంటే మొత్తం 40 కిలోమీటర్స్ వేసుకుందాం. 767 రూపీస్ ఇస్తా అన్నాడు. 767, 735 రూపీస్ ఇస్తా అన్నాడు ఓలాలా. సో కాబట్టి ఓలాకే ప్రియారిటీ తీసుకొని వెళ్ళిపోతున్నా, ఎందుకంటే అటు ఇటు జస్ట్ 7-8 కిలోమీటర్ల రేడియేషన్లో 300 రూపాయలు పైన ఇస్తాను మనకు. సో కాబట్టి సో చూడండి వేరియేషన్. సో కాబట్టి మనకు టైం కూడా 1 hour 20 minutes చూపిస్తుంది ఇది ఓలాలా. ఇది ఒక 1.5 అవర్లో మనకు డ్రాప్ అయిపోతుంది. అదే దాంట్లో అనుకో 1.5 hour పడుతుంది ర్యాపిడోలో కూడా, ఎందుకంటే వెనకకి వెళ్ళి పికప్ చేసుకోవాలి, టైం పడుతుంది పికప్కు. సో మళ్ళీ వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుంది, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అది కూడా 1.5 hour పడుతుంది మ్యాక్సిమం నాకు తెలిసి ఎర్రగడ్డ అంటే. సో కాబట్టి ఓలా ప్రియారిటీ తీసుకున్నా, ఓలాకి వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. 5 నిమిషాలు ఉంది పికప్ పాయింట్ పోయేది. ఎందుకైనా మంచిదని ఒకసారి ఊబర్లో టెస్ట్ చేద్దాం అనేసి ఊబర్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని చూద్దాము. ఎందుకంటే మనం ఆల్రెడీ
ఆల్రెడీ ఓలాలో యాక్సెప్ట్ చేసినాము. ఒకసారి ఊబర్లో రేట్లు చూద్దాం ఎట్లా ఇస్తాడో. నాన్ స్టాప్ మోగుతూనే ఉంటాయి. అగో ఆన్ చేయడంతో 30 కిలోమీటర్లు 5.5 కిలోమీటర్లు పికప్కి వెళ్ళాలట. 30 కిలోమీటర్లు వెళ్తే ఎంత ఇస్తుందో చూడండి. మనకు 498 500 ఇస్తాడట మనకు. అల్కాపురి కాలనీ అట్లుంది. ఏది ఊబర్ అని ముచ్చట. ఇంకా మోగుతూనే ఉంటాయి చూడగో. 6 కిలోమీటర్స్ పికప్ అట. చెల్లపల్లి ఉప్పల్ 254 6612. ఇప్పుడు పికప్ 21 మినిట్స్ 21 మినిట్స్ వెళ్ళేదాకా వాడు ఉండడు, క్యాన్సిల్ చేస్తాడు. అలాంటి పికప్లన్నీ ఇస్తూ ఉంటారు అన్నట్టు. ఇలాంటి పికప్లు ఇచ్చినప్పుడు మనం తీసుకోకూడదు. అది విషయం. చూద్దాం, ఇంకా 2 చూపిస్తాం మీకు. మళ్ళీ అదే ఇస్తుండే అల్కాపురి కాలనీ అట. 320 ఇది. ఇక్కడ గౌలిగూడ నార్త్ 7 కిలోమీటర్స్ పికప్ అట. ఇట్లా వచ్చినప్పుడు ఎవడైనా తీసుకుంటారు. ఇట్లా ఆ పికప్ పోయేసరికి కథం టైం అంతా అయిపోతుంది, టైం దొరుకుతుంది, క్యాన్సిల్ చేస్తారు. మనకు వర్తబుల్ ఉన్న పికప్ 5.3 కిలోమీటర్స్ అట. గుండ్ల పోచంపల్లి 38 + 5 ఎంత 43 కిలోమీటర్స్ పోతే 620 రూపీస్ ఇస్తాడట గోప్రియట్లో. అది 1.4x అట. అది చూడండి. ఇంకో ఇది మియాపూర్ అట. సో 928 ఇస్తాడట. 62 + 5 చూడండి. 1 hour 15 మినిట్స్ పికప్. ఇంకో ఇది 5 + 7 18 మినిట్స్ పికప్. అట్లుంది విషయం. 627 ఎక్కడికి? ఇది గుండ్లపోచంపల్లి అట. దరిద్రం అంటే ఇదే. ఇలా మనం చక్కగా కళ్ళు మూసుకొని ఓలాకి వెళ్ళిపోదాం. 700 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది భయ్య మనకు. మనకి ఎంత ఇస్తున్నాడంటే బుకింగ్ ఈజ్ నాట్ అప్డేటెడ్. మంచి కస్టమర్, సెల్ఫీ తీయండి అని వచ్చింది. ఎందుకంటే ఎవరు వెళ్తారు ఏంటి అని కన్ఫర్మేషన్. ఓకే, మనకి 735 ఎంత ఇస్తానో చూద్దాం. 729 ఇచ్చింది గైస్. ఓకే, నెక్స్ట్ ర్యాపిడో ఆన్ చేసుకున్నాం. ఓలాలో పడింది 151 సంథింగ్ అరౌండ్ ఏదో పడింది. ఇక మనం ఇంకా 162 కచ్చిపోలి 3 కిలోమీటర్లు అట. 203 2.5 కిలోమీటర్స్ 24 మినిట్స్ ఫైనాన్షియల్ 7 ప్లస్ వెళ్ళొచ్చింది, ఇంక్లూడింగ్ 20 రూపీస్ టిప్ అట. ఎవరు తీసుకోపోయేదానికి 20 రూపీస్ టిప్ ఇచ్చింది. 20 రూపీస్ టిప్ అయితే యాక్సెప్ట్ చేసినాము. 2.2 కిలోమీటర్స్ రేడియేషన్లో ఉంది. 7 మినిట్స్ ప్రతీష్ అట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 24 మినిట్స్ ఉంది కాబట్టి 6.8 కిలోమీటర్స్ ఉంది డ్రాప్ కాబట్టి తీసేసుకున్నాము. సో పికప్ తోటి మనకు 20 రూపీస్ ఎబోనే పడుతుందని తీసేసుకున్నాము. అయితే ఆ టిప్ తోటి టిప్ ఎంత 20 రూపాయలు ఇచ్చింది కాబట్టి. ఓకే, లెట్స్ గో. ప్రజెంట్ అయితే మనము ఇక్కడ ల్యాంకో హిల్స్ రోడ్లో ఉన్నాము. దివ్యశ్రీ యాక్షన్ సార్ అన్నీ ఇటే ఉంటాయి. కొత్తగా ఈ కొండలను తొలిచి కట్టింది. పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, వాటిని తొలిచి కట్టిన బిల్డింగ్స్ చాలా పెద్ద కట్టిరు. సో చాలా అంటే చాలా సిటీ చూడాలి అంటే ఐటీ ఏరియానే. సో ఇక మనకైతే మళ్ళా ర్యాపిడోలో పడుతుంది. 10.7 అట. మొత్తం 13 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. 232 ఇస్తాడట. నేనైతే తీసుకునే ఆలోచన అయితే లేదు మనకు. మొత్తానికైతే ఓలాలో పికప్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. లొకేషన్కి వచ్చినాక క్యాన్సిల్ చేసింది. ఏం చెప్పాలి చెప్పండి. ఇక దరిద్రం. ర్యాపిడోలో మోగుతుంది. లేట్ అవుతుంది అన్నప్పుడు బుక్ చేసుకోండి. నాకైతే మళ్ళీ ఊబర్లో పడింది. పికప్ అయితే తీసుకున్నాం. ఊబర్ అంటానా, సారీ, ఓలాలో పడింది. సో పికప్ అయితే తీసుకున్నాం మనము. జబర్దస్త్గా పడుతున్నాయి. సో మనకు ఓలాలో ఇక్కడ నుంచి ఆఫీస్పేట పడింది. ఆఫీస్పేట 13 కిలోమీటర్లు 12 కిలోమీటర్లో చూపించింది. సో మనకైతే
లెట్స్ గో. సో ఓలాలో వచ్చింది తేజ స్వరూపట. జస్ట్ 1.3 కిలోమీటర్స్ నుంచి వచ్చింది పికప్. అక్కడ డ్రాప్ చేసేసి మనము అప్పటి వరకు ఒకటి అయిపోతుంది, హాఫ్ ట్యాంక్ అవుతుంది, సిఎన్జి పట్టించుకుందాం. 78 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో రైడ్ వచ్చింది, చిన్న రైడు, అది కిమ్స్ హాస్పిటల్ అట కొండాపూర్. అది దించేసి డైరెక్ట్ మనకైతే హాఫ్ ట్యాంక్ అయిపోయింది. సో హాఫ్ ట్యాంక్ కొట్టించి చూసుకుంటే అయిపోతుంది. ఇక 278 మనకైతే 299 ఏమో ఇస్తా అన్నాడు. మనకైతే 280 కొట్టిండు కస్టమర్. లెట్స్ గో. మేడం ఫోన్ చేసి దాటేసి వెళ్ళిపోయారండి నన్ను అంటుంది. లేదు మేడం వస్తున్నారు, ఇప్పుడు డ్రాప్ ఉంది, డ్రాప్ చేసి వస్తున్నా అని చెప్పిన. అయితే బాను టౌన్షిప్ నుంచి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. ప్రజయ్ సిటీ ఆఫీస్ పెట్టట, ప్రజయ్ సిటీ. ఓకే ఓకే, ఇది ఎట్లా పోతుందో చూడాలి. 214 వచ్చింది, 250 అని ఇస్తాడు. ఓకే నెక్స్ట్ పికప్ కూడా వచ్చింది, బంజారా 7 minutes. ఇక్కడ ఉన్నాడు, సిగ్నల్ దగ్గర ఉన్నాడు. లెట్స్ గో. ఇది పికప్ లొకేషన్ ఇట్స్ రాంగ్ వచ్చింది. పికప్ లొకేషన్ వచ్చేసి షేర్లింగం వల్ల వచ్చింది, కానీ వాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటున్నాడు. కాబట్టి డిలేట్ క్యాన్సిల్ చేసేది, ఎందుకంటే మళ్ళీ మనకు నెక్స్ట్ వాడు చేసేదాకా ఎందుకని 3 కిలోమీటర్లు వెళ్ళాలట. కిల్లు పట్టినాయి బాగా. 5:30 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ అయితే రాలేదు మనకు. లెట్స్ వెయిట్. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది ఓలాలో. 475 ఇస్తా అన్నాడు, గచ్చిబౌలి 20 కిలోమీటర్స్. బాబా 14 minutes పికప్ చూపిస్తుంది. సో మనకు 60 minutes డ్రాప్ చూపిస్తుంది. లెట్స్ గో. ఆన్లైన్ చేశారా? సో మొత్తం 6 రైడ్లు కంప్లీట్ చేసినాం మనము. 2454 రూపాయలు అయింది. సో చూద్దాం. అయితే చాలా టైం తర్వాత ర్యాపిడోలో ఒక పికప్ అయితే వచ్చింది, జస్ట్ 300 meters లొకేషన్లోనే, 260 meters. సో వెళ్తున్నా, ఇక్కడ కొండాపూర్ 4.5 kilometers 200 rupees ఇస్తా అన్నాడు. దగ్గరనే కాబట్టి తీసేసుకున్నా, కాకపోతే ట్రాఫిక్ ఉండొచ్చు మేబీ. సో ఒకటి ఓలాలో పడింది, ఎక్కడికంటే మన ఏమంటారు దాన్ని, కార్ఖానా తిరుమలగిరి పడింది. 446 ఏమో, 20 kilometers. కానీ అది పోయేలోపే క్యాన్సిల్ చేసిండు మనడు. ఎనీవే చూద్దాం. రైడ్లో అయితే మనకు 200 ఇచ్చిండు కరెక్ట్గా. సో ఇంకా రైడ్ అయితే రాలే. లెట్స్ వెయిట్. కిలోమీటర్స్ సికింద్రాబాద్ స్టేషన్కు 462 అట వచ్చింది. ఇందాక 390 కొట్టుకున్నాడు, నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు కొంచెం పెంచిచ్చిండు, తీసుకుని వెళ్ళిపోతున్నా. చూద్దాం. ఆన్ చేసి చూద్దామని ఊబర్ ఆన్ చేసి అయితే ఆన్ చేశాను. చూద్దాం నా పడతాయా దీంట్లో, ఓలా కంటే బెటర్గా ఏమైనా పడతాయా చూద్దాం. ఆన్ చేసి చూద్దామని ఊబర్ ఆన్ చేసి అయితే ఆన్ చేశాను. చూద్దాం నా పడతాయా దీంట్లో, ఓలా కంటే బెటర్గా ఏమైనా పడతాయా చూద్దాం. వచ్చిన మోతం మోగుతున్నాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో మోతం మోగుతున్నాయి, అసలు ఆగట్లేవు. చూడండి ఇక్కడికి నాన్ స్టాప్. అసలు కలెక్ట్ క్యాష్ కొట్టేంత కూడా టైం ఇస్తలేడు ఓలా వాడు, అట్లుంది. 434 rupees అయితే మనకు వచ్చింది. చూడండి ఎట్లా ఇస్తున్నాడు, వాల్ గ్రీన్ అట. అంత టార్చర్ అంటే అంత టార్చర్. ఓలా అయితే ఇప్పుడు ఆగింది. ర్యాపిడో చూడండి మోతూనే ఉంది. అయితే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డ్రాప్ అయిపోయింది. లెట్స్ గో. బాచుపల్లి అట యాక్సెప్ట్ చేసిన. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ 1లో ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏం చేయాలి మరి, తప్పట్లేదు, ఒకటే మూగుతుంది. 616 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సుక్కలు కనపడ్డాయి, తీసుకొచ్చారుకే 1 hour 20 minutes పట్టింది. నువ్వే ఇంకా రైడ్ అయితే రాలేదు. ఇప్పటివరకు ఎంత అయింది ఒక్కసారి చూసుకుందాం.
3468 ప్లస్ 200 3600 3600 అయింది సబ్స్క్రిప్షన్ ఫీజు. ఈరోజు 8th జూన్, నిన్నటిది 149 రూపీస్ కట్టాలి. మనకైతే లాస్ట్ రైడ్లో 330 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక ఇక్కడ బోయినపల్లి నుంచి మనకైతే ఏం పడదు. ఆల్రెడీ ఒకటి పడ్డది కానీ బిఎన్ రెడ్డి నగర్ అట 24 కిలోమీటర్స్ 440 ఇస్తా అన్నాడు. సో ఎనీవే 3800 అలా ఒక 200 4000 రూపాయలు అయింది సక్సెస్ఫుల్గా మనకి ఈరోజు. సో మనకు 4000 అంటే 210 కిలోమీటర్లు తిరిగింది. 210 కిలోమీటర్లు తిరిగింది. మళ్ళీ ఇంకోటి ఏదో పడుతుంది కానీ తీసుకోవాలి. అయితే ఇక నేను ఇంటికి వచ్చేసాను. సో మనకైతే మనం ఖాతా బుక్ ఎంట్రీస్ అయితే చేసుకుందాం ఇక. ఎందుకంటే ఎంత చేసినాం ఏంది అనేది సిఎన్జి సేల్స్. సో మనం ఈరోజు సిఎన్జి ఫిల్లింగ్స్ 2 టర్మ్స్ చేసాము. నిన్న 1 టర్మ్ చేసాము. నిన్న 2 బుకింగ్స్ కొట్టాను. సో 2 బుకింగ్స్ ఫ్యూయల్ మందం కూడా రాలేదు. ఓకే, సో అదే మనకి అలా నడిచింది. సో ఈరోజు అయితే ఇంకా ఫుల్గా ఉంది. 2 పాయింట్లే దిగింది. సో 230 కిలోమీటర్లు తిరిగినాం మొత్తము. బోయినపల్లి డ్రాప్ అయిపోయింది. ఓలాలో ఎంత వచ్చింది అన్నం, $3817. You got total 230 kilometers. సారీ, ఓలా బిజినెస్ అని ఇవ్వాలి కదా, ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఇట్లా మనం. ఓలా బిజినెస్. ఓకే, నెక్స్ట్ 200 రూపీస్ ర్యాపిడోలో చేసినాం. ర్యాపిడో బిజినెస్. ఓకే, ఒక్కసారి రిపోర్ట్ చెక్ చేసుకుందాం మనం. నిన్న ఇవాళ చెక్ చేసుకుందాం, ఎందుకంటే నిన్న కూడా ఫ్యూయల్ కొట్టించినాం కదా. సో నిన్న ఇవాళ కలిపి 1660 రూపాయలు ఫ్యూయల్ అయితే కొట్టించినాము. ఇంకా ఉంది మనకు చాలానే. సో మనకు టోటల్ అయితే 4512 చేసినాము. 2815 రూపాయలు. సో 2815 రూపాయలు minus 1476 minus 1476 minus 137.